సార్ ఇప్పుడు ఇందాక మీరు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్స్ ఈ రంగంలో రావాలనుకునే వాళ్ళకి మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. చాలామంది కుర్రాళ్ళు కూడా ఇప్పుడు ఈ రంగంలో డైరెక్టర్గా కానీ లేదంటే ఆర్టిస్టులుగా కానీ రావాలని ప్రయత్నాలు చేస్తుంటారు, హీరో అవ్వడం కోసం కానీ హీరోయిన్ అవ్వడం కోసం కానీ. వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అంటే అడ్వైజులు ఇచ్చేంత పెద్ద కాదు, వివిధ రంగాల్లో చెప్తున్నాను. ముందు ఈ ఇండస్ట్రీలో రాణించాలి, అలాగే నిలబడాలి, సక్సెస్ అవ్వాలి అంటే మనకు ప్యాషన్ ఉండాలి, ఫ్యాషన్ కాదు, ప్యాషన్ ఉండాలి ఫస్ట్. రెండోది ఏంటంటేనండి, చాలా కష్టపడాలండి, దానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, చాలా కష్టపడాలి, ఓపిక ఉండాలి, సహనం చాలా ముఖ్యం అండి. క్షణికావేశాలు, క్షణిక కోపాలు, మన యాటిట్యూడ్లు, తిక్కలు ఎవరికి అవసరం. అక్కడ మనం ఏదైనా కావచ్చు, ఇక్కడ వచ్చేసరికి మనం జీరో కాబట్టి మన ఇంట్లో మనం తోపు కావచ్చు, ఇక్కడ కాదు మనం నోబడి అనుకొని ఇక్కడ మనం ఏమిటి అనేది మనకి ప్రూవ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. జీవితకాలం ఎదురు చూసిన అవకాశం రాని వాళ్ళు కూడా ఉన్నారు, అంటే బ్రేక్ రాని వాళ్ళు ఉన్నారు, అవకాశాలు కాదు బ్రేక్ రాని వాళ్ళు ఉన్నారు, వెంటనే బ్రేక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వెంటనే రాకపోవచ్చు. ఆ పేషెన్స్ ఉండాలి, ఎలాగైనా మనం ప్రూవ్ చేసుకోవాలి అన్న పట్టుదల ఉండాలి. ఆ రెండు లేకుండా కష్టం అండి, చాలా ఓపిక ఉండాలి ఈ ఇండస్ట్రీలో. సహనం, ట్రీట్ చేస్తారు, అవమానిస్తారు, అవే కాదండి, కూర్చోవాలి గంటలు తరబడి. చాలా మందిని నేను సెట్లో చూస్తుంటా, సెట్లోకి వచ్చేదాకా మనకి అసలు ఆ వేషం వచ్చేదాకా నాకు వేషం రావట్లేదు, వేషం వస్తుంది, పిలుస్తాడు, ఇంకా నన్ను పిలవట్లేదు, మేకప్ వేసి కూర్చోబెట్టారు, అవకాశం వస్తుంది, వాళ్ళ ప్రయారిటీలు వాళ్ళకు ఉంటాయి, పిలిచేదాకా ఓపిక ఉండదు, నన్ను పిలవట్లే ఏమంటే ఎంతసేపు కూర్చోవాలి, ఇలాగే ఎంతసేపు వెయిట్ చేయాలి, తప్పదు, వస్తుంది. డైలాగ్ లేదు, నాకేం డైలాగ్ ఇవ్వలే, సరే డైలాగ్ ఇచ్చే ప్రతి స్టేజ్లో కూడా ఇది అయిపోగానే ఎప్పుడు అయిపోతాం, త్వరగా వెళ్ళిపోతాం, ప్యాకప్ చెప్పండి, త్వరగా వెళ్ళిపోతాం. ఏంది వచ్చేదాకా కంగారు, వెళ్ళిపోవడానికి మళ్ళీ కంగారు అండి, దీనికోసమే కదా వచ్చేది, అది అయ్యేదాకా ఉండొచ్చు కదా. అది కరెక్ట్ అండి, ఉండదండి, మైండ్ సెట్ సరిగా ఇది పనికిరాదు, పేషెన్స్ కావాలి. ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు, పొద్దున్న 8ంటికి ఆఫీస్లో ఉండాలి, 9ంటికి ఆఫీస్లో ఉండాలంటే 9ంటికి కార్పొరేట్ కంపెనీల్లో ఉండాలి, 9ంటికి మీరు అక్కడ ఉండాలి. వాడు సాయంత్రం 5ంటికి 6ంటికి మామూలుగా అయితే వర్క్ అవర్ క్లోజ్ అయిపోద్ది. కానీ ఎంతమంది ఇంక్లూడింగ్ అన్ని సెక్టర్స్ లోను ఎంతమంది రాత్రి 7, 8, 9, 10 దాకా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆ రోజు వాళ్ళకి అసైన్ చేసిన వర్క్ ఓవర్ టైం పే చేయరుగా, లేదుగా. మరి అక్కడ లేని కంగారు ఇక్కడ ఎందుకు? ఓటీలు ఎవరు పే చేస్తారు సాఫ్ట్వేర్లో కానీ, అక్కడ లేని కంగారు ఇక్కడ ఎందుకు? ఇంకొకటి, అసలు ఆ రంగంలో మనం రాణించగలిగే సత్తా, ప్రతిభ మనకు ఉన్నాయో లేదా అన్న ఒక అసెస్మెంట్ లేకుండా వచ్చేసి గుడ్డిగా ప్రయత్నాలు చేస్తూ కాలక్షేపం చేసి అది ఉంటుందండి, ప్రతి చోట ఉంటుంది. ఇప్పుడు ఐటీలో కూడా అందరూ కోడింగ్ బ్రహ్మాండంగా వచ్చిన వాళ్ళు ఉంటారా? ఉండరు. ఉన్నవాళ్ళు టీమ్ లీడ్లు అవుతారు, ఉన్నవాళ్ళు ప్రమోషన్లు వస్తాయి, ముందుకెళ్తారు. వీడి లోపం ఏంటో వీడు గమనించుకోవాలి. ఇప్పుడు ఎవరైనా మనమైనా, ఇప్పుడు యాక్టర్, ఒక నటుడు అవ్వాలి, లేకపోతే ఒక దర్శకుడు అవ్వాలి, ఒక రచయిత అవ్వాలి. మనం రాసినవన్నీ, మనం తీసినవన్నీ, మనం నటించినవన్నీ అద్భుతం అని మనం అనేసుకుంటే సరిపోదు కదా. కాకిపిల్ల అన్నట్టు అల్టిమేట్గా క్లయింట్ ఎవరు మీకు? అది అక్కడ కార్పొరేట్ కంపెనీ అయితే ఇక్కడ ప్రజలు, వాళ్ళకి నచ్చాలి, అంతే కదండి. వాళ్ళకి నచ్చే ప్రయత్నంలో మనం ఎప్పటికప్పుడు మన డేటాబేస్ ఇంప్రూవ్ చేసుకోవాలి, అది మన వెర్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కోట శ్రీనివాసరావు గారి గురించి ఇప్పటికీ ఎందుకు చెప్పుకుంటాం? ఆయన సినిమాలు మానేసి తగ్గించి ఇంట్లో ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు, అయినా ఎందుకు చెప్పుకుంటాం? ఆయన వెర్సటాలిటీ, ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్ 4 సినిమాల్లో ఇస్తే 4 రకాలుగా చేయగలిగిన వ్యక్తి ఆయన. సేమ్ కరెక్ట్, మీరు అన్నట్టు ఎక్కడ మోనోటోనస్ ఉండదు అసలు. ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ సేమ్ అనిపించదు. స్క్రిప్ట్ మీరు చదువుకుంటే రాస్తే తప్పించి అన్ని సేమే కదా యాక్చువల్గా చూస్తే, కాదు. కానీ అది కాదు అని అనిపించడంలోనే ఆయన గొప్పతనం, అంతే కదా. అంతే, అంటే ఏదో ఒక మేనరిజము, బాడీ లాంగ్వేజ్, యాసో, దాంతో ఒకటి ఎక్స్ప్రెషన్లో చేంజ్ అనే పద్ధతిలోనూ ఏదో ఒక మార్పు తీసుకురాకుండా చేయడు ఆయన. అలాగా ఎంతమంది చేయగలుగుతున్నారు? అలాగా అందరూ చేయలేరు, ఇంపాసిబుల్ అది. కరెక్ట్. నేను కూడా చేయలేను, ఫ్రాంక్గానే ఒప్పుకుంటున్నాను అది. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే
ఈ రంగంలోకి వచ్చే వాళ్ళు, అది హీరో కావచ్చు లేదంటే డైరెక్టర్ కావచ్చు, ఏదైనా ఒక టైం లిమిట్ లాగా పెట్టుకోవాలంటారా? మనం ఒక 3 years ప్రయత్నం చేద్దాం, లేదంటే 4 years చేద్దాం. పెట్టుకుంటే ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలండి. అంటే ఒకవేళ ఇక్కడ సక్సెస్ కాకపోతే ఆల్టర్నేటివ్ ప్యారలల్ గా ఉండాలి. దీని మీదే డిపెండ్ అయిపోయి నేను ఇండస్ట్రీకి నా జీవితం అంతా త్యాగం చేస్తాను, నాకు ఇండస్ట్రీ ఏమి చేయలేదు, ఇండస్ట్రీ నీకు ఏమైనా చేసిస్తానని రాసిచ్చిందా? లేదు కదా. మనకి ఇండస్ట్రీ ఏం చేసిస్తానని రాసివ్వలేదు కదా. నేను ప్రామిస్ చేస్తున్నాను నువ్వు రా అని పిలవలేదు కదా. మన ప్యాషన్ కొద్దీ, మనకున్న ఇంట్రెస్ట్ కొద్దీ మనం వచ్చాం. మనం నిరూపించుకోగలుగుతామా, ఉపయోగించుకోగలుగుతామా లేదా అన్నది మన క్యాలిబర్ మీద ఆధారపడి ఉంటుంది. మన కాలం కూడా కలిసి రావాలి. ఒక్కసారి క్యాలిబర్ ఉన్నా కాలం కలిసి రాదు. ఈ రెండూ జరగకుండా అవ్వలేదు, అది ఇండస్ట్రీ తప్పు అన్నట్టుగా మాట్లాడడం తప్పు. కరెక్ట్. ఆల్టర్నేటివ్